అద్భుతం, అమోఘం, అపూర్వం. ఒక తెలుగువాడు పరభాష గడ్డపైన ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహించడమే ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఫీట్ అయితే, అక్కడ 100% స్ట్రైక్ రేట్తో తాను ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లను అందరినీ కూడా గెలిపించుకోగలగడం మరొక గొప్ప విశేషం. ఆ అరుదైన దృశ్యాన్ని స్వయంగా ఆవిష్కరించి చూపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన బీజేపీకి మద్దతుగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన డేగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలోని 3 స్థానాలు, బల్లార్పూర్, చంద్రాపూర్, పూణే కంటోన్మెంట్, హట్సర్పూర్, కస్బాపేట్ వంటి నియోజకవర్గాలన్నింటిలోనూ కూడా ఆయన ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లే నేడు గెలుపొందారు. మరి ముఖ్యంగా డేగ్లూర్, లాతూర్ సిటీలలో బీజేపీకి గతంలో గెలిచిన చరిత్ర లేనేలేదు. ఇది ప్యూర్ పవన్ కళ్యాణ్ గారి మాస్ అని చెప్పవచ్చు. మహారాష్ట్ర ఒకప్పుడు ఛత్రపతి శివాజీ కదలాడిన నేల. తన కరవాలంతో శత్రు మూకలను తునాతునకలు చేసిన వీరాధివీరుడు ఛత్రపతి శివాజీ. అదేవిధంగా నేటి పొలిటికల్ ముష్కరులను తునాతునకలు గావించిన మహావీరుడు ఛత్రపతి పవన్ కళ్యాణ్ అని కొనియాడుతున్నారు మహారాష్ట్ర వాసులు. మనకు తెలిసిన విషయమే, గత జనరల్ ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21 ఎమ్మెల్యే స్థానాలను, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అదే ఫీటు పునరావృతమైంది. ఇవన్నీ గమనిస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత మహర్దశ రాజకీయాల్లో నడుస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన పాన్ ఇండియా లెవెల్లో దేశ నాయకుడిగా ఎమర్జ్ అవుతూ ఉన్న దశ కూడా ఇదే.